అటువంటి భరతఖండంలో పెహల్గాం కాశ్మీర్లో 28 మంది ఉగ్రవాద దాడిలో చనిపోయిన సంగతి మీ అందరికీ తెలుసు. భరతమాత అంటే ఏమనుకుంటున్నారో, హిందూ సామ్రాజ్యం అంటే ఏమనుకుంటున్నారో, భరతమాత కన్న బిడ్డలంటే ఏమనుకుంటున్నారో ఆ ఉగ్రవాదులే కాదు, మనకి వ్యతిరేకంగా దేశాలే తెలియాలి. అందుకే ముందు కూడా వాళ్ళకి ఒక్క నిమిషమైనా సరే వాళ్ళ సంతాప సూచకంగా మౌనాన్ని పాటించి ముందు వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తాం మనమందరం అందరినీ కూడా. అలాగే మన అఖిల భారత దైవ పరీక్షా ప్రచారంలో కూడా ఎవరైనా పరమదించిన మా సతీష్ నాయర్ గారు కానీ, లేదా మా సేతురామన్ గారు కానీ, ఇటువంటి గురుస్వాములు చాలా మంది మాకు దూరమయ్యారు. మాకు వాళ్ళకి కూడా ఈ దాడిలో పోయే వాళ్ళకంటే ఈ సేవలో పోయిన వాళ్ళకందరికీ కూడా మనం ఒక్క నిమిషం మౌనంగా వారి శ్రద్ధాలు ఘటించుకుంటూ వాళ్ళ ఆత్మ సంచుకోవాలని, అయ్యప్ప సన్నిధి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క నిమిషం తర్వాత నేను మాట్లాడను. ఎందుకంటే మాట్లాడే వాళ్ళు ఇప్పుడే స్టేజ్కి వచ్చారు, వాళ్ళు మాట్లాడతారు. తర్వాత లాస్ట్లో మాట్లాడదాం. స్వామి శరణం.